ఈ వీడియోలో SBI నెట్ బ్యాంకింగ్ సంబంధించి ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఏ విధంగా కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనకి ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం బెనిఫిషరీ వివరాలని యాడ్ చేసేటప్పుడు, అంటే ఎవరికైనా సరే మనీని ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం బెనిఫిషరీని ముందుగా యాడ్ చేసుకుంటాం. అలా యాడ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనల్ని ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. అదేవిధంగా మన యొక్క ప్రొఫైల్ వివరాలను కూడా చేంజ్ చేసుకునేటప్పుడు కూడా మనల్ని ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మర్చిపోతే రీసెట్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం ఈ SBI నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవ్వాలంటే ఆన్లైన్ sbi.comని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మనం సైట్లోకి లాగిన్ అయిపోతాం. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనం ప్రొఫైల్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్లోనే ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా మై ప్రొఫైల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనల్ని ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. లేదంటే మనం ఏదైనా బెనిఫిషరీని యాడ్ చేసేటప్పుడు కూడా మనల్ని ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ పాస్వర్డ్ని రీసెట్ చేయాలంటే ఫర్గెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ మనం బ్యాంకుని విజిట్ చేయకుండానే మనమే సొంతంగా ఆన్లైన్లో ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగనే చూద్దాం. ముందుగా ఈ ఫర్గెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనకి OTP రావడం జరుగుతుంది. ఆ OTPని ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. OTP ఇచ్చిన తర్వాత మనకి 3 రకాల ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటే ఏమన్నా యూజింగ్ హింట్ క్వశ్చన్ ఆన్సర్, అంటే మనం ఈ నెట్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకునేటప్పుడే మనకు ఒక హింట్ క్వశ్చన్ ఆన్సర్ని మనం సెట్ చేసుకుంటాం. అది గుర్తుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేయండి. నెక్స్ట్ బై విజిటింగ్ బ్రాంచ్, ఈ సెకండ్ది ఏంటంటే మనం కంపల్సరీగా బ్యాంక్కి వెళ్ళాల్సిందే, మనకి ఈ ఆప్షన్ ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ అప్రూవల్ త్రూ ATM డెబిట్ కార్డు, అంటే ఈ 3 ఆప్షన్ అనేది మనమే ఆన్లైన్లోని మన పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే మీకు ఆ క్వశ్చన్ అనేది గుర్తుండాలి, ఆన్సర్ కూడా గుర్తుండాలి. అప్పుడు ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఈ థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనం ATM డెబిట్ కార్డ్ వివరాలు ఇచ్చేసేసి మనం రీసెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ థర్డ్ ఆప్షన్లో మన వద్ద కంపల్సరీగా ATM కార్డు ఉండాలి, నెంబర్ ఉండాలి, పిన్ తెలిసే ఉండాలి. కాబట్టి ఈ 3 ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క అకౌంట్ నెంబర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన ATM కార్డుకి సంబంధించి ఇక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుంది. యాక్టివ్గా ఉన్న ATM కార్డు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ కార్డుని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనల్ని మన యొక్క ATM కార్డుకి సంబంధించి కొన్ని వివరాలు అడుగుతుంది. ఈ వివరాలు కరెక్ట్గా ఇస్తే మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మన యొక్క ATM కార్డు నెంబర్ కనిపిస్తుంది. నెక్స్ట్ వ్యాలిడిటీ డేట్ అనేది ఇయర్ ఇక్కడ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ కార్డు హోల్డర్ నేము, మనకి ATM కార్డు మీద ఆ కార్డు హోల్డర్ నేమ్ అనేది ఏ విధంగా అయితే ఉంటే సేమ్ అదే విధంగా ఇచ్చేసేయండి. నెక్స్ట్ పిన్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ క్యాప్చా కోడ్ క్యాపిటల్స్లో ఉన్నవి సేమ్ అదే విధంగా ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీ యొక్క ATM కార్డు వివరాలు కరెక్ట్గా ఇవ్వగానే అక్కడ సక్సెస్ అని చెప్పి చూపించేసేసి నెక్స్ట్ ఇక్కడ మనల్ని పాస్వర్డ్ని ఇక్కడ చేంజ్ చేసుకోమనిద్ది. ఇక్కడ సెట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అని చెప్పేసి నెక్స్ట్ ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ ATM వివరాలు కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ప్రొఫైల్ పాస్వర్డ్ వద్ద మనం ఇప్పుడు కొత్తగా ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వాలి. కన్ఫర్మ్ ప్రొఫైల్ పాస్వర్డ్ వద్ద కూడా సేమ్ అదే పాస్వర్డ్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ హింట్ క్వశ్చన్ ఉంది కదా, ఎప్పుడైనా సరే మీరు ఈ ప్రొఫైల్ పాస్వర్డ్ని మర్చిపోతే ఈ హింట్ క్వశ్చన్ని మనం యూజ్ చేయవచ్చు. ఇందాక మనకి 3 ఆప్షన్స్ చూపించినాయి కదా, ఆ మొదటి ఆప్షన్ అనమాట ఈ హింట్ క్వశ్చన్ అనేది. అంటే ఇక్కడ మనం ఒక హింట్ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్సర్ని కూడా ఇక్కడ మనమే టైప్ చేయాలి. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ప్రొఫైల్ పాస్వర్డ్ మర్చిపోతే మనం ఈ హింట్ క్వశ్చన్ ఆన్సర్ ద్వారా కూడా మనం రీసెట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ కొత్త పాస్వర్డ్, ఈ హింట్ క్వశ్చన్, ఆన్సర్ వీటినన్నింటిని ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనల్ని యువర్ ప్రొఫైల్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ప్రొఫైల్ పాస్వర్డ్ని మర్చిపోతే ఈ విధంగా మనం కొత్త ప్రొఫైల్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు.